స్టార్ 9 ప్రేక్షకులకి నమస్కారం. ఆలయంలో దేవాలయాలను మనందరి సందర్శిస్తున్నాం. ఆలయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాయుడుపేట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ గౌరీ సమేత భూపతేంద్ర స్వామి దేవాలయానికి రావడం జరిగింది. నాయుడుపేట నుంచి 8 కిలోమీటర్ల దేవాలయం ఉన్న ఈ దేవాలయం చోళుల కాలంలో నిర్మించబడింది. సుమారుగా 18వ కానీ 19వ శతాబ్దంలో ఇక్కడ ఆలయం నిర్మించబడడం జరిగింది. గతంలో ఇక్కడ ఒక చెట్టు కింద శివలింగం మాత్రమే ఉండింది. దానికి అనుసంధానంగా ఒక పెద్ద కోనేరు, మనం ఎవరూ కూడా ఊహించుకోని విధంగా అక్కడ కోనేరు నిర్మించారు. చోళులు ఈ ప్రాంతంలో పర్యటించేటప్పుడు ఈ ప్రాంతంలో వాళ్ళు సేద తీర్చుకునే వాళ్ళని, అలాగే ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా మంచినీటి కోసం ఈ కోనేరు తవ్వించారని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే ఇక్కడ పవిత్రమైనటువంటి శివలింగాన్ని 20 సంవత్సరాల క్రితం కొంతమంది నాయుడుపేట సంబంధించినటువంటి కొంతమంది భక్తులు ఒక కమిటీగా ఏర్పడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం యాకసిరి అనేటువంటి గ్రామ సమీపంలో యాకసిరి తిప్ప అనే ఒక కొండ మీద ఉన్నటువంటి చిన్న తిప్ప లాంటి కొండ మీద ఈ ఆలయం పవిత్రంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి పవిత్ర మాసాలకు ఇక్కడ నిలయంగా మారింది. ఎన్నో యాగాలు, పవిత్ర పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్మిస్తుంటారు. ఇక్కడ ప్రశాంతంగా ఎంట్రన్స్ నుంచి మనకి రావి చెట్టు, చుట్టూత పూలు, అలాగే శివలింగాలు, గోశాల అన్నీ కూడా నిర్మించడం జరిగింది. సంపూర్ణంగా ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ దేవాలయం గురించి మనకి ఇంకా పూర్తిగా సమాచారం తెలుసుకోవడానికి ఈ కమిటీలో ఒక సభ్యుడైనటువంటి కొప్పాల సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, ఈ ఆలయం మీరు ఎప్పుడు చూశారు? ఇలా ఇక్కడ డెవలప్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ ఆలయం 2000 సంవత్సరంలో నాయుడుపేటలో ఉంటున్నటువంటి మా స్నేహితులందరూ విజయానంద స్వామి ఆయన ధ్యానంగా మమ్మల్ని అందరినీ ధ్యానం చేసుకునే దానికి పర్యటనగా వచ్చినప్పుడు ఒక చెట్టులో ఈ శివలింగం ఒదిగి ఉండింది. దాన్ని చూసి ఇక్కడ వాళ్ళని అడిగితే భూపతేశ్వర స్వామి అని మేము ప్రతి సంవత్సరం కూడా పూజలు చేసుకునేవాళ్ళము అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము ఆదివారం సెలవు దినంగా అనుకొని ప్రతి ఆదివారం కూడా ఇక్కడ దాన్ని శుభ్రం చేసి ఇక్కడ వచ్చి భజనలు చేసుకొని సాయంత్రానికి మధ్యాహ్నం ఇక్కడ స్టార్ట్ చేసాం. మధ్యాహ్నం అన్నదానం కూడా స్టార్ట్ చేస్తూ ప్రతి ఆదివారం జరుగుతూ ఉండి తర్వాత రోజు క్రమేణా ఇంకా కొంతమంది భక్తులు మాకు తోడై ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన వేలాది మందిగా భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరానికి దాదాపు 20,000 మంది ఈ దేవాలయం దర్శించుకునే పరిస్థితికి వచ్చింది. తదుపరి ఒక 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయాన్ని ధర్మాదాయ దేవాదాయ శాఖ వారికి అప్పగించడం జరిగింది. ఈ ఆలయం వాళ్ళ నిర్వహణలో నడుస్తున్నది. కానీ కమిటీ వారందరం కూడా సేవ చేసుకునే దానికి మాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. మరి ఈ ఆలయంలో గోశాల 25 గోవులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఆదివారం అన్నదానం, అదేవిధంగా ప్రతి శివరాత్రి రోజు కానీ, మాస శివరాత్రి కానీ, పౌర్ణమి రోజు కానీ ప్రతి పర్వదినాలు కూడా ఇక్కడ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్నదానం, గోపూజ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఈ శివలింగాలు సహస్రలింగాలు పెట్టాలనుకుని మా సంకల్పంలో ఇప్పుడు 250 శివలింగాల దాకా పెట్టడం జరిగింది. ఈ శివలింగాన్ని భక్తులు వారి యొక్క విరాళంతో నిర్మించబడుతుంది. ఈ ఒక శివలింగం పెట్టాలంటే స్టార్టింగ్లో 5,000 రూపాయలతో పెట్టాము. ఇప్పుడు 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ శివలింగం పెట్టదలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళ కీర్తిశేషులు ఎవరిని ఉంటే వాళ్ళ పేరు పెట్టుకొని కూడా ఈ శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆలయం కూడా నిర్మాణాన్ని ఇంకా ఒక 20 రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మాణం కూడా చేపట్టడం జరగబోతుంది. శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఇక్కడ ఉండే స్వామి యొక్క ప్రత్యేకతను చెప్తారా? అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు, వాళ్ళ కోరికలను తీరుతున్నాయా, ఎలాగ ఉంటుంది ఇక్కడ? గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ ఆలయంలో. ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు స్వామివారిని మొక్కుకున్నట్లయితే చాలామంది, మాకు తెలిసి దాదాపు 200 మంది దాకా నాకు తెలిసి సంతానం లేని వారికి సంతానం కలిగి వాళ్ళు వచ్చి ఆదివారం అన్నదానం చేయడం, స్వామివారికి
బియ్యం తెచ్చేయడం, ఆదివారం పూట కూరగాయలు తెచ్చేయడం, వాళ్ళకు తోచిన విధంగా ఈ ఆలయానికి సహకరిస్తారు. అదేవిధంగా ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్న వారికి ఆ కుటుంబ సమస్యలు కూడా స్వామి తీర్చడం. ఈ చుట్టుపక్కల గ్రామమే కాదు, తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, ఈ చుట్టుపక్కల గ్రామం నెల్లూరు నుంచి కూడా ఈ ఆలయానికి విరివిగా వస్తుంటారు. స్వామివారు కోరికల ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీరుతున్నాయి. కాబట్టి ఈ ఆలయం స్వామివారి యొక్క విశిష్టత ఆ విధంగా ఉంది. స్వామివారికి ఏదైనా ఒక వార్షికోత్సవం కానీ జాతర లాంటిది కానీ ఏదైనా మహోత్సవాలు ఏం జరుగుతుంటాయి ఇక్కడ ఏమన్నా మీ ఆలయంలో? ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన కార్యక్రమం ఏదంటే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 11 నుంచి రాత్రి 11 దాకా అన్నదానం వేల మందికి పెడతాం. అదేవిధంగా ఆర్టీసీ బస్సులతో జనాలు ఇక్కడికి వస్తారు, బస్సులు కూడా సర్వీసులు వస్తాయి. ప్రత్యేకమైనటువంటి పూజలు ఏదంటే మహాశివరాత్రి, ఎక్కువ జనసంఖ్య రావడం అనేది మహాశివరాత్రి. అదేవిధంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా జువలపాలెం నుంచి ఇక్కడికి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలతో ఉత్సవాలతో వస్తుంది ఇక్కడికి. ఆ ఉత్సవాలతో అది జరిపించేది నేనేను. అదేంది, ఆ స్వామివారికి పట్టు వస్త్రాలు వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఆ వస్త్రాలు సమర్పించడం ఇది ఆనవాయితీగా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఆ శివమాల అంటే ఈయన కోసమే మాల వేసి దీక్ష ఉండి ఆ యొక్క కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ కూడా ఏమన్నా మాల లాంటిది అని పెట్టారా? మాలాధారం లాంటిది, శివమాల కానీ? ఇక్కడ కూడా శివమాల ఏ మాసంలో ఉంటుంది? ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి ఒక నెల రోజుల ముందుగా మాలాధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు మన ఈ ఆలయం యొక్క గొప్పతనం, చరిత్ర మనం విన్నాం. చిట్టమూరు మండలం యాకసిరి పంచాయతీ సమీపంలో ఉన్నటువంటి యాకసిరి గుట్ట మీద మనం ఈ ఆలయాన్ని మనం చూడడం జరిగింది. ప్రస్తుతం 18వ శతాబ్దం నాటి ఒక శివలింగం ఇక్కడ చెట్టు కింద ఒదిగి ఉంటే ఆ శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నిలబెట్టి ఈరోజు ఈ ప్రాంతంలో పవిత్రంగా ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకంతా కూడా అనేక అద్భుతాలు జరుగున్నాయని చెప్పి మనం సుబ్రహ్మణ్యం గారి మాటలో వింటున్నాం. అలాగే పిల్లలు లేని వాళ్ళకి, వ్యాపార పరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా ఇక్కడ స్వామివారు అందరినీ అనుగ్రహిస్తున్నారని సుబ్రహ్మణ్యం గారి మాటలో తెలుసుకుంటున్నాం. అలాంటి ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మా స్టార్ 9 తరపున కోరుకుంటున్నాం. మనం ఈ ఏకసిరి అనే గ్రామంలో, గ్రామ సమీపంలో ఉన్న ఆ రోజుల్లో ఇక్కడ పాండవులు వనవాసం చేశారు అనే ఒక నానుడి కూడా ఉంది, ఒక కథనం కూడా ఉంది. ఇక్కడ ఈ సమీపంలోనే బకాసుడు నివరించినటువంటి ఒక గృహ కూడా ఉంది. అలాగే ఇక్కడ శివలింగం వెలిసినటువంటి ఈ గుడి పైనంతా కూడా ఆరు చెట్టు ఉంది. ఈ ఆరు చెట్టు కిందనే ఇక్కడ శివలింగం ఉండింది. అలా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక దైవ సంభూతమైనటువంటి ఒక సంఘటన. ఈ చెట్టు కింద ఒక తొర్ర ఉంది, ఈ రోజుకి కూడా మనం చూడొచ్చు ఈ తొర్రని. ఈ రంధ్రంలో నాగుపాము నివసించేదంట గతంలో. ఇప్పుడు కూడా ఇక్కడికి ఆ పాము వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంది అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఎవరు లేనప్పుడు మాత్రమే ఆ నాగుపాము వస్తుందంట. అయితే బంగారు కలర్లో నాగుపాము ఉంటుంది. దైవ సంభూతమైనటువంటి ఆ నాగుపాము ఇక్కడికి రావటం, స్వామివారిని దర్శించుకోవటం, కొద్దిసేపు ఈ ఆరు చెట్టు కింద విశ్రాంతి తీసుకోవటం దినచర్యలో ఒక భాగం. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం పూటగా ఆ నాగుపాము ఇక్కడికి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పూజారి అలాగే సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు. ఇంత పవిత్రమైనటువంటి ఈ ఆలయం ఈరోజు మనం సందర్శించడం, స్టార్ 9 ప్రేక్షకులకి మేము చూపించడం మా భాగ్యంగా, మీ అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం.
చిట్టమూరు మండలం యాకసిరి పంచాయతీలో ఉన్నటువంటి యాకసిరి తిప్ప మీద ఇప్పుడే మనం శ్రీ స్వామివారి ఆలయం చూడడం జరిగింది. దాని సమీపంలోనే ఎప్పుడో రాజులు 18వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఒక కోనేరుని మనం ఈరోజు చూస్తున్నాం. ఈ కోనేరు గోడలు చూస్తుంటే అసలు ఈ కట్టడాన్ని మానవులు చేత అవుతుందా అనిపించే విధంగా ఈ రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ కొండలు భూమి లోపల కూడా సుమారు ఒక 40-50 అడుగులు లోతున్నట్టుంది. కోనేరుకి మెట్లు కూడా కట్టున్నారు ఈ ప్రాంతంలో. ఈ రాళ్ళు భూమి లోపల ఇంతంత రాళ్ళను మనం ఇదే మొదటగా చూడటం. సుమారుగా ఇది 15వ శతాబ్దం 18వ శతాబ్దం నాటి కోనేరులా కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఈ కోనేరు నీళ్లు చుట్టుపక్కల గ్రామానికి అందించడానికి రాజులు చేయించినట్టున్నారు. అలాగే ఈ కోనేరును చూస్తుంటే చాలా పురాతనమైంది. రాజుల యొక్క ఆనవాలు మనం ఇక్కడ చూస్తున్నాం. రాజరికాలు అంతరించిపోయినా వాళ్ళు నిర్మించినటువంటి ఆలయాలు కోనేరులు మనం ఈరోజు చూస్తున్నాము. ఇది చరిత్రకి ఒక మచ్చు తునక. ఈ ప్రాంతంలో ఇంకా రాజుల కాలం నాటి ఇంకా చాలా పురాతనమైనటువంటి భూములు ఎన్నో ఉండొచ్చని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. ఆర్కియాలజీ వాళ్ళు కానీ తీసుకొని ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తే చరిత్ర బయటపడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోనేరుని మనం చూస్తున్నాం. మీరందరూ కూడా చూడొచ్చు ఎంత పెద్ద గోడలు భూమి లోపల ఉన్నాయో. మనం ఇప్పుడు ఈ కిందకి వెళ్తున్నాం. విధంగా ఈ గోడని ఈ కొండని పట్టుకొని చూస్తుంటే ఇది మామూలు శిల కాదు. ఇది ఇంత పెద్ద భూమి లోపల కొండని కనుక్కో మన టెక్నాలజీ వాళ్ళైతే కాదు. ప్రజెంటు ఆ రోజుల్లోనే రాజులు అంత టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లోనే భూమి లోపల ఇంత పెద్ద కొండని వాళ్ళు కనుక్కోవటం అద్భుతం. ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చినప్పుడు దీపాలు పెట్టుకునే దానికి ఇక్కడ గదులు గదులుగా చిన్న హోల్స్ పెట్టున్నారు. దీంట్లో వాళ్ళు దీపాలు పెట్టి రాత్రుల పూట కూడా ఈ ప్రాంతంలో నీళ్లు వాడుకునేదానికి వాళ్ళు ఉపయోగించుకునేదానికి అనుకూలంగా వెలుతురు కోసం ఇక్కడ దీపాలు పెట్టుకుని అనుకూలంగా చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఈ కోనేరుని మనం చూడడం సంతోషం. మా స్టార్ 9 ప్రేక్షకులకు కూడా ఈ కోనేరుని చూపించడానికి మాకెంతో ఆనందంగా ఉంది. ఇది మన చరిత్ర. ఇక్కడంతా కూడా ఇక్కడ భక్తులు ఈ కోనేరు లోపల రాయి మీద రాయి పెట్టి అంతస్తుల్లాగా పెట్టుకున్నారు. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అని ఒక బలమైన కోరిక విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఈ ఏకసిరి గుట్టకాడికి వచ్చి భూపతేశ్వర స్వామిని దర్శించుకొని గౌరీ సమేతంగా వెలిసినటువంటి భూపతేశ్వర స్వామిని దర్శించుకొని ఈ కోనేరు కాడికి వచ్చి ఇక్కడ వాళ్ళు రాళ్లతో ఈ విధంగా తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇక్కడ మ్యాక్సిమం తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళందరూ కూడా ఇట్లా రాళ్లు పెడుతున్నారు. అలాగే ఇప్పుడు మనం ఎదురుగా ఈ కోనేరు లోపలికి వచ్చాం. ఆ రోజుల్లో అద్భుతంగా మెట్లు అన్ని ఉంటాయి. ఇప్పుడు శిథిలం అయిపోయింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా చాలా దారుణంగా తయారైంది. నెమ్మదిగా దిగాల్సిన అవసరం ఉంది. అంతా ఈ కొండలు చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఏ చరిత్ర కానీ ఇది అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎక్కడ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే కనిపించడం లేదు. మామూలుగా ప్రతి దేవాలయం కాడు కూడా ఏ రాజు నిర్మించాడు, ఏ రాజు హయాంలో ఇది తవ్వించారు అనేది ఒక శిలాపలకం ఉంటుంది. అలాంటి పలకం అయితే మనకి ఇక్కడ ఏం కనిపించలేదు. ప్రస్తుతం ఈ కోనేరు లోపల ఇంకొక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్దాం. కోనేరు మధ్య భాగంలోకి వచ్చున్నాం. ఈ ప్రాంతం అంతా ఈ కోనేరుకి అన్ని అరలుగా నిర్మించున్నారు. చాలా పురాతనమైంది. అంతా శిథిలం అయిపోయింది. ఇక్కడ నీరు కూడా ఇంకిపోయినాయి కోనేరులో. చుట్టూతా ఇక్కడ 4 పక్కల మెట్లు పెట్టున్నారు. 4 పక్కల ఇక్కడికి దిగి ఇక్కడ కోనేరులో నీళ్లు తీసుకొని అనుకూలంగా ఆ రోజుల్లోనే రాజులు ఇది నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇటువంటి కోనేరు చరిత్రలో మనం ఎక్కడ చూసుండవని నాకు అనిపిస్తుంది. అలాగే ఎదురుగా ఒక చిన్న గోపురం ఒకటి, ఆలయ గోపురం ఒకటి ఉంది. లోపల అమ్మని గంగాదేవి యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఇది రాజులు పెట్టింది కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పెట్టుకుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే అక్కడ ఆ గోపురాన్ని నిర్మించి అమ్మని పెట్టి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడంతా జలం ఉండింది కాబట్టి వాటికంతా అధిపతి ఆ గంగాదేవి కాబట్టి ఆమెను ఇక్కడ భక్తులుగా అందరూ ఆమెను పూజ చేసి కొలుస్తున్నారు. ఈ ప్రాంతంలో కోనేరు నడి మధ్యలో ఒక పెద్ద బావి ఉంది. ఈ బావి లోపల మరో పిల్ల బావి ఉందని ఇక్కడ అంటున్నారు. ఈ బావి లోపల ఎప్పుడు నీళ్లు ఎటువంటి పరిస్థితులు ఇంకిపోయే పరిస్థితి లేదు. ఎంతో అద్భుతంగా ఉంది ఈ బావి. మీరు కూడా చూడండి. ఎన్నో సంవత్సరాల క్రితం మన పూర్వీకులు రాజులు నిర్మించినటువంటి బావి ఇది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇక్కడ నీళ్లు అలాగే ఉన్నాయి. ఇక్కడ నీళ్లు రుచి కూడా తీయగా ఉంటాయంటున్నారు. కానీ నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. ఈ బావి చాలా లోతులో ఉంది. లోపల మళ్ళీ పిల్ల బావి కూడా ఉంది.
దీంట్లో పడ్డారంటే మళ్ళీ తిరిగి వస్తారు నమ్మకం కూడా లేదు. అలాగే బావికి చుట్టూతా ఉండేటువంటి ఈ మొక్కలు ఒక ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట. ఒక ఆకర్షణలాగా ఒక డెకరేషన్ చేసినట్టుగా ఈ బావిని మనకు కనిపిస్తున్నాయి. ఇవి కేరళలో తప్ప ఇంకెక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవంటివి. ఓకే, ఈ బావిలోనే ఉన్నాయి. మళ్ళీ మనకి ఎక్కడ చేతికి తగిలే అంత ఎత్తులో కూడా లేవండి ఆ చెట్లు కూడా. కేవలం మనకు అందుబాటులో లేకుండా లోపలగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆకులుగా ఒక్కొక్క రెమ్మగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే బావిని అవి సుందరంగా అలంకరించినట్లుగా ఉన్నాయి. అవి ఎక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎక్కడ దొరకవన్నారు, కేవలం కేరళలో మాత్రమే ఉన్నాయండి. అదేదో ఆ మొక్క గురించి మనకు తెలియదు. బాగా అద్భుతంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన బావి రాజులు నిర్మించడం మన చరిత్రకి నిదర్శనం. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో యాకసిరి గుట్ట అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో చరిత్ర చెప్పినట్లుగా బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ అడవిలో నివసించాడని చరిత్ర. ఆయన నివసించిన ప్రాంతం ఒక గృహ ఈ సమీపంలోనే ఉంది. ఇప్పుడు మనం ఈ మార్గం గుండా ఆ గృహకి వెళ్తున్నాం. ఈ మార్గం గుండా అడవుల్లో ఈ ప్రాంతంలో సాహసం చేసి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. చరిత్ర చెప్పాలంటే ఆ రోజుల్లో పాండవులు వనవాసం చేసిన ప్రాంతం ఈ నాయుడుపేట సమీపంలోని చిట్టమూరు ప్రాంతం అంటారు. ఈ అడవుల్లో ఉన్నటువంటి ఈ రాక్షసుడు రోజు ఒక బండిడు అన్నం, అలాగే 2 ఎద్దుల్ని, ఆ ఎద్దులు తోలుకొచ్చే మనిషిని కూడా తినేసేవాడు అనేది చరిత్ర. ఆ చరిత్ర ప్రకారం రోజుకొక ఇంటి నుంచి ఒక మనిషిని అన్నాన్ని పంపించాల్సినటువంటి ఆనవాయితీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేదని తెలుస్తూ ఉంది. ఒక ఇంట్లో ఒక అబ్బాయిని పంపించాల్సిన బాధ్యత ఆ తల్లికి ఏర్పడింది. ఆ తల్లి ఏడుస్తుంటే కుంతీదేవి అయినటువంటి పాండవుల తల్లి తన బిడ్డను పంపిస్తాను, మీరెవరు బాధపడొద్దు అంటూ భీముడిని పంపించింది. భీముడిలందరూ కూడా అప్పుడు వనవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వీరులని, వాళ్ళు క్షత్రియులని ఎవరికి తెలియదు. ఇక్కడ వనవాసంలో ఈ ప్రాంతంలో దాక్కున్నారు. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఉంటుంది. ఆంధ్రాకి తమిళనాడుకి మధ్య బార్డర్ లాంటిది ఈ ప్రాంతం, ఈ అడవి. ఈ అడవిలో బకాసురుడు ఉన్నాడని చరిత్ర. ప్రస్తుతం ఆ భీముడు ఈ ప్రాంతానికి అన్నంతో వచ్చి బకాసురుడిని వధించి చంపారన్నది మనకి గతంలో పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పూరీలు కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ గృహం చూసేదానికి బయలుదేరదాం. చెట్లు, పొదలు, గుట్టలతోనే కాకుండా రాళ్ళు, రోడ్డు అంతా కూడా స్వరంగాలు ఉన్నాయి. ఎక్కువగా పెద్ద పెద్ద స్వరంగాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ భయంకరమైనటువంటి ఘాట్ రోడ్లో మామూలుగా వెహికల్స్ అయితే పోలేవు, నడిచిపోవాల్సిందే. ఈ ప్రాంతంలో స్టార్ 9 ప్రేక్షకుల కోసం ఎలాగైనా సరే బకాసుడు గృహ ఇక్కడ ఉంది మీకు చూపించాలన్న ఒక ఉద్దేశంతోనే మా టీంతో సాహసం చేస్తున్నాం. కెమెరామెన్ శివాతో మీ సీనియర్ రిపోర్టర్ భూషణ్ రెడ్డి. వీటన్నిటిలో కూడా మెట్లుగా చెక్కినట్టుంది. ఈ భూమి లోపల ఏదో ఒక చరిత్ర మాత్రం ఉంది. పూర్వీకులది, రాజులదో లేదా పాండవులకు సంబంధించిన చరిత్ర మొత్తానికి భూమి లోపల ఉంది. ఆర్కాలజీ శాఖ ఇక్కడ పర్మిషన్తో ఈ చరిత్ర బయటికి తీసే ప్రయత్నం చేస్తే మనకి అద్భుతమైనటువంటి చరిత్ర లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్ళను చూస్తే మనకు అర్థమవుతున్నాయి. మెట్లులాగా నీట్గా చెక్కున్నారు. లోపలంతా బూడిపోయింది, కాలక్రమేణా కొండంతా బూడిపోయింది. ఈ లోపలికి కానీ వెళ్తే మనకు అద్భుతమైనటువంటి కట్టడాలు కూడా బయటపడేదానికి ఆస్కారాలు ఉన్నాయి.
బకాసుడు అనేటువంటి రాక్షసుడు నివసించినటువంటి గృహకు వచ్చాము. ఇదే చరిత్రలో మనకి బకాసుడు యొక్క చరిత్ర అందరికి తెలిసిన విషయమే. ఆ రాక్షసుడు రాత్రులు ఈ గృహలో ఆయన నిద్ర చేసేవాడు. పగలపూట అంతా ఈ అడివంతా తిరిగేవాడు అతను. రాత్రులు మాత్రం ఇక్కడ నిద్రించేవాడు. అతనికి ఇది ఒక నివాసం లాంటిది. ఈ ప్రాంతం అంతా, ఈ గృహ అంతా ఇంకా పెద్ద గృహగా ఉంటుంది. మొత్తం శిథిలమైపోవటం అంతా కూలిపోయింది. ఇక్కడ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఈ గృహలోకి మనకి తెలిసిందే కదా, ఏది వదలడం మన మందుబాబులు వాళ్ళందరూ ఇక్కడ అపపవిత్రం చేస్తున్నారు ఈ ప్రాంతం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఏ ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరి వల్ల ఇక్కడ ప్రమాదాలు కూడా జరగకుండా ఇక్కడ భక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ గృహని ఇంకా కాపాడున్నారు. చరిత్రని నేటి తరానికి తెలియజేసే విధంగా ఈ గృహ ఉంది. రాక్షసులు, రాజులు, చక్రవర్తులు ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం చూస్తున్నాం ఈ గృహ పైభాగం అంతా మనకి తలతగిలే విధంగా ఉంది. లోపలికైతే మామూలుగా మనం అసలు వంగిపోలేము, అంత చిన్నటి గృహ. వాళ్ళ రాక్షసులు వాళ్ళ శరీర ఆకృతిని రకరకాలుగా మార్చుకుంటారు కాబట్టి వాళ్ళు లోపల ఏ విధంగా ఉంటారు అనే దానికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరికి కనిపించకుండా ఈ గృహలో వాళ్ళు రాత్రులు దాంకునేవాళ్ళు. రోజు నరమాంసం తినందే అతను ఉండేవాడు కాదు. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ బకాసురుడు ఈ గృహలోనే విడుదల చేసేయడానికి ఇది ఒక నిదర్శనం. పురాతనమైనటువంటి 18వ శతాబ్దం లేక 15వ శతాబ్దం కాలం నాటి చరిత్రను చూసేందుకు మనం స్టార్ 9 టీం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని, అలాగే కోనేరుని, తర్వాత బకాసుడు గృహ, అలాగే ఇప్పుడే చూసినటువంటి భూమి లోపలికి ఒక సొరంగ మార్గం, ఇవన్నీ కూడా మనకి ప్రాంతం అంతా ఈ ఫారెస్ట్లో తెలియపోయిన ఈ మార్గం చూపించి ఇవన్నీ చూపించేందుకు మనకి సహకారం అందించినటువంటి కొప్పోలు సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా నాయుడుపేట స్టార్ 9 టీవీ రిపోర్టర్ జగన్మోహన్, మా యాంకర్ లహరి ప్రియ, అందరూ ఈ ప్రాంతంలో ఉదయం నుంచి ఈ కొండ ప్రాంతాలు అంతా కూడా తిరిగి ఇక్కడ అన్ని పురాతన ఆనవాళ్ళన్నీ చూడడం జరిగింది. మన చరిత్ర ఈ భూమి కింద ఇంకా చాలా దాగుంది. ఈ యాకసరి గుట్టను కానీ ప్రభుత్వం టేక్ఓవర్ చేసి పరిశీలిస్తే అద్భుతమైనటువంటి చరిత్ర, ఆలయాలు అనుకుంటే ఇంకా గుప్త నిధులు కూడా బయటపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ తమిళనాడు సమీపంలో ఉండబట్టి ఈ ప్రాంతంలో రాజులు ఎక్కువగా పరిపాలించి ఉంటారు అన్నది ప్రశస్తి మనందరూ అనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో కాలక్రమేణా వచ్చినటువంటి తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ గుట్టంతా కూడా బూడిపోయింది. ఈ గుట్ట మీద ఒక పెద్ద చరిత్రే కనిపిస్తూ ఉంది. ప్రతి కొండ, ప్రతి రాయి కూడా శిల్పులు చెక్కినట్లుగా అందంగా తీర్చి ఉన్నాయి. సొరంగ మార్గాలు కూడా భూమిలో కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం అద్భుతమైన ప్రాంతం. ఇది స్టార్ 9 తరఫున మా ప్రేక్షకులకు చూపిస్తున్నాం. మా ఛానల్కి సహకరించినటువంటి సుబ్రహ్మణ్యంకి, మా రిపోర్టర్కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. Star9 Live.